హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఈరోజు టాపిక్ పోషకాలు. మామూలుగా ఒక మొక్క పెరగాలంటే చాలా రకాలైన పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది మన మనుషుల్లాగానే. వాటినే ఎరువులు అంటారు. మనం ఎంత ఎరువు వేర్ల దగ్గర వేసినా కూడా ఒక్కోసారి ఆకుల మీద కూడా పిచికారీ చేయవలసి ఉంటుంది, చేస్తుంటాం కూడా. అందులో ఒకటి ఈ అరటిపండు ఎరువు ద్రావణం అన్నమాట. అరటిపండు బెల్లంతో వచ్చే ద్రావణం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి చేసే సూక్ష్మజీవులను పెంచటం. ఇప్పుడు మనం అది తయారీ పద్ధతిని చూసుకుందాం. ఇప్పుడు ముందుగా నేను తయారీ పద్ధతిని వివరించేస్తాను. తర్వాత ఎలా చేస్తామన్నది వీడియోలో చూద్దాము. తయారీ పద్ధతిని వివరించిన తర్వాత అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో మీకు వచ్చే డౌట్లు కూడా చెప్పేస్తాను. ఇప్పుడు చూద్దాము మరి తయారీ పద్ధతి. దానికి కావాల్సిన వస్తువులు: 3 కేజీలు పట్టేంత ప్లాస్టిక్ బాటిల్ ఉండాలి. ప్లాస్టికే తీసుకోవాలండి, గ్లాస్ తీసుకోకూడదు. 1 కేజీ బెల్లం, 1 కేజీ అరటిపండు మంచిగా మాగుండాలి. అరటిపండ్లు ఒకవేళ మీకు సరిగ్గా మాగినట్టు దొరికితే కూడా తీసుకొచ్చి ఒక 2 రోజులు పెట్టి మళ్ళీ చేసుకోవచ్చు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబ్బాలో వేసుకోవాలి. బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసి అందులోనే వేసుకొని చేత్తోనే బాగా కలుపుకోవాలి. కర్రతో ఎంతో కలపకూడదండి, చేత్తో బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే బెటర్ అంటుంది. చివరిగా ఈ డబ్బాను మూత పెట్టి బాగా కడుక్కోవాలి. ఎందుకంటే బెల్లం తగిలింది కాబట్టి చీమలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల తయారు చేసిన ఈ మిశ్రమాన్ని వచ్చి 21 రోజు పాటు గదిలో చీకటిగా ఉన్న చోట ఉంచుకోవాలి. దాని సూక్ష్మజీవ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది. 21 రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని 20 ml 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అంటే, మొదటి జాగ్రత్త ఏమంటే, మీరు తయారైన ద్రావణాన్ని స్ప్రే చేసేటప్పుడు ముందుగా ఒక డబ్బాలో పోసుకొని దాన్ని బాగా కలుపుకొని వడకట్టి మళ్ళీ స్ప్రే క్యాన్లో పోసుకోవాలి. స్ప్రే క్యాన్లో పోసుకొని డైరెక్ట్ స్ప్రే చేయలేము, ఎందుకంటే దాంట్లో బ్లాక్ అవుతుంది అది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ఈ మిశ్రమాన్ని మూత ఉన్న ప్లాస్టిక్ బాటిల్లో మాత్రమే చేయాలి. ఈ మిశ్రమాన్ని 2 రోజులకు ఒకసారి అట్లా కదుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే పైకి ఆ కంటెంట్ అనేది పైకి వస్తుంది, బెల్లపు నీళ్ళు అనేది కిందికి పోతాయి. దాన్ని బాగా కుదిపి పెట్టానంటే బాగా కలిసిపోతుంది. ఇది నీళ్ళు అసలు పోయకూడదండి. దీంట్లో నీళ్ళు పోసానంటే ఫంగస్ వస్తుంది. ఇది తయారు చేసిన దాన్ని 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. ఎందుకంటే బెల్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్టోరేజ్ అనేది 3 months వరకు ఉంటుంది. దీన్ని పిచికారీ వచ్చి సాయంత్రం సమయంలో మాత్రమే చేయాలి. మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఎండల్లో చేసినామంటే సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతే అండి. దీనిలో చెప్పినట్టుగా చేశారంటే మంచి ఫలితాలు వస్తాయి. చూడండి, సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫిష్ అమినో యాసిడ్ చాలామంది చేయరు, ఎందుకంటే నాన్ వెజ్ తినరు. వాళ్ళకైతే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడు వీడియో కూడా చూసారంటే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూద్దాము.
సరే మిత్రులారా, నా ఈ వీడియోని ఇంత ఓపికగా కూర్చొని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కనుక ఒక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. బాగా పనికొస్తుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తుంటాయి. మీ ఎంకరేజ్మెంట్ కావాలంతే. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ క్లిక్ చేసుకున్నారంటే కంటిన్యూస్గా నేను వీడియో వేయంగానే మీ ఫోన్లో కనిపిస్తుంటుంది పైన నోటిఫికేషన్ బార్లో. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. చివరగా ఒక మాట, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.